యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా 1969 నేపథ్యంలో బంగ్లాదేశ్లోని తెలుగు వలసదారుల కథతో రానుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో శక్తివంతమైన సీనియర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇమ్మిగ్రేషన్ సమస్యల చుట్టూ సాగే ఈ పీరియడ్ డ్రామా ఎమోషనల్ డెప్త్తో పాటు నీల్ మార్క్ యాక్షన్తో నిండి ఉంటుందని అంటున్నారు. ఇటీవల కర్ణాటకలో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుందని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. నీల్ గతంలో కేజీఎఫ్, సలార్ సినిమాలతో చూపించిన యాక్షన్ సీక్వెన్స్లని డ్రాగన్లో మరింత ఉన్నత స్థాయిలో అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తోంది. సప్త సాగరాలు దాటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ని జోడించే పాత్రలో కనిపించనుంది. ఆమె నటన కథలో కీలకమైన మలుపుని తీసుకురానుంది. ఎన్టీఆర్తో ఆమె కెమిస్ట్రీ సినిమాకి పెద్ద హైలైట్ కానుందని అంటున్నారు. రుక్మిణి పాత్ర ఎన్టీఆర్ సేమియర్ పాత్రతో ఎలా ముడిపడి ఉందని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తుందని ఫిలిం నగర్లో జోరుగా చర్చ సాగుతోంది. రష్మిక లీడ్ హీరోయిన్ కాకపోయినా కథలో ఊహించని ట్విస్ట్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. పుష్ప 2, యానిమల్ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక ఈ సినిమాలో ఎన్టీఆర్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఆమె పాత్ర కథలో యూ టర్న్ తీసుకురావడంతో పాటు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. డ్రాగన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ పీరియడ్స్ని అందించనుందని, ఎన్టీఆర్ ఇంటెన్స్ రోల్, లీల్ యాక్షన్ సీక్వెన్స్ను అభిమానులకు కిక్కిచ్చేలా ఉంటాయని అంటున్నారు. రష్మిక పాత్ర నిజంగా ట్విస్ట్ తీసుకువస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషనల్ మేళవింపుతో సరికొత్త మేకోవర్లో ఎన్టీఆర్ని చూపించనుందని టాక్. ఇప్పటికే చిత్రీకరణకి సంబంధించిన పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి.